నిన్న ఉదయము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ పెషెష్కియన్ అంటారు, ఈయనకి ఫోన్ చేశారు. సో వీళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన నేషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారులు అక్కడ కూర్చొని ఉంటారండి. అలాగే రా ఏజెన్సీకి సంబంధించిన మీకు తక్కిన అధికారులు వీళ్ళు కూర్చొని ఉంటారు. సో వీళ్ళ కాన్వర్సేషన్ని మొత్తము కూడా వీళ్ళు రికార్డ్ చేస్తారు, పూర్తిగా రికార్డ్ చేస్తారు. మోదీ గారు ఏం చెప్తున్నారు, అటు డాక్టర్ పెషెష్కిన్ ఆయన ఏం చెప్తున్నారు, టోటల్గా రికార్డ్ చేసి తరువాత దీన్ని వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. మామూలుగా మీరు వార్తలు చూశారనుకోండి, మోదీ గారు ట్వీట్ చేస్తారు, నేను ఇలాగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ పెషెష్కిన్తో మాట్లాడాను, ఈ రీజన్లో పీస్ అండ్ స్టెబిలిటీ చాలా ముఖ్యము, మా భారతీయులను కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే, సో మీ దేశంలో వాళ్ళ రక్షణ ఏంటి మీరు ఆలోచించండి, సో మాకు భరోసా ఇవ్వండి. అలాగే 140 కోట్ల మంది కరోనాని ఎలా జయించగలిగేమో అదేలాగే క్లిష్ట పరిస్థితిని కూడా మనము జయించగలము, ఆ నమ్మకము ఉంది. ఇవన్నీ ఈయన చెప్తారు. సో మనము టీవీ ఛానల్స్లో ఇక్కడ ఈ వార్తాపత్రికలు అన్నీ చదువుతాం. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే, మీకు నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చొని ఏం చెప్తారు అంటే, అయ్యా ఈ యుద్ధము అనేది ఇప్పుడు అప్పుడే ఆగదు అంటే, డాక్టర్ పెషెష్కిన్ మాట్లాడుతున్న మాటల నుంచి ఆ మాటల ద్వారా వీళ్ళు కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ని గ్రహిస్తారండి. ఇది ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలరు, అందరూ చేయలేరు. సో దాని ప్రకారం మీరు చూశారనుకోండి, ఇవాళ కొంతమంది యుద్ధ నిపుణులు ఒక 5 పాయింట్లు, అతి ముఖ్యమైన 5 పాయింట్స్ను, అంటే అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఎజెండా ఏమిటి అనేది ఈయన మాటల ద్వారా జరుగుతున్న వ్యవహారాల ద్వారా క్లియర్గా వీళ్ళు చెప్పగలరు. సో మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమిటి, ఈ యుద్ధము ఇప్పుడు అప్పుడే ఆగదు. ఓకే, దీన్ని ఎలా చెప్తారు చూడండి. మీకు వార్ అనేది ఒక విషయం అండి, ఆ వార్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది, ఈ దేశాలు, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇందులో మనము గమనించాల్సిన విషయము, ఎప్పుడూ కూడా ట్రూత్ ప్రివైల్స్ అంటాం, ధర్మమే గెలుస్తుంది. దీన్ని భారతీయులు పూర్తిగా నమ్ముతారు, అవునా? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ కురుక్షేత్రాన్ని ఆపాలి అనుకుంటే ఎంతసేపు అండి, ఎన్ని వారాలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నిమిషాలు పడుతుంది? ఆయన తలుచుకుంటే మినిట్స్లో అయిపోతుంది వార్. మరి ఎందుకు ఇన్ని రోజులు అలౌ చేశాడు? ఆయన యుద్ధక్షేత్రంలో ఎందుకు ఉన్నాడు? ప్రపంచానికి, భావి తరాలకు తెలియాలి ఇందులో ఉన్న మొరాలిటీ ఏమిటి, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, సో ఎవరిని ఇలా బలి కొంటున్నారు, ఫైనల్గా ధర్మము గెలుస్తుందా, ఇదంతా వివరించాలి అంటే ఇన్ని రోజుల యుద్ధము జరగాలి. సో ఫైనల్గా ధర్మ మార్గము అనేది గెలుస్తుంది, అవునా? మరి ఇప్పుడు మీరు ఈ యుద్ధము ఎవరు గెలుస్తారు, ఎవరిది ధర్మ మార్గం చెప్పండి చూద్దాం. ఇప్పుడు రష్యా ఎగ్జాంపుల్ తీసుకోండి. రష్యాను ఏదో ఒక రకంగా పడగొట్టాలి, వాళ్ళ ఎనర్జీ సప్లైని ఆపితే వాళ్ళు ఆర్థికంగా అతలాకుతలమైపోయి టోటల్గా కొలాప్స్ అయిపోతారు. అయిపోతే అప్పుడు మనము సూపర్ పవర్, ఇది అమెరికా వాడి ఆలోచన. దీని ప్రకారం ఏం చేశారు వాళ్ళు, యుక్రెయిన్ ద్వారా రష్యాను రెచ్చగొట్టారు. మీకు 42 దేశాలు ప్లస్ ఇంకొక 9 దేశాలు కలిసి రష్యా మీద యుద్ధము ప్రకటించారు. 22 సార్లు శాంక్షన్స్ విధించారు. రష్యా ఏ పాపము చేసింది అంటే, పుతిన్ గారు ఇవాళ వరకు కూడా చెప్పలేరు, మేము ఏ తప్పు చేశామో తెలియదండి, మా మీద కావాలనేసే ఈ యుద్ధాన్ని వీళ్ళు ఆపాదించారు. కానీ ఈయన తగ్గేడా? 2022 నుంచి కూడా ఈ యుద్ధాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎన్నో కుట్రలు పన్నారు, ఎన్నో రకాలుగా దెబ్బ కొట్టాలని చూశారు. కానీ ఇవాళ ఏమంటున్నారు, ద ఫైనల్ విన్నర్ ఈస్ పుతిన్, రష్యానే గెలిచింది. గెలవడము కాదండి, 7.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రతి నెల కూడా రష్యాకు ఆదాయం, ప్రాఫిట్స్ అండి, ఆదాయం కాదు ప్రాఫిట్స్, అంటే $59 పర్ బ్యారెల్ వాళ్ళు అమ్మాలండి, ఇది ఎస్టిమేషన్. కానీ ఇవాళ వాళ్ళు $93 పర్ బ్యారెల్ అమ్ముతున్నారు. డైరెక్ట్గా పర్ బ్యారెల్ $34 అమెరికన్ లాభం.
అంటే ఇది ఏ ఒక దేశము కూడా ఇమాజినే చేయలేరండి. ఇంతంత లాభం. వద్దు అంటే డబ్బు, రష్యాకు వద్దు అంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఏంటి, ఆర్థికంగా వాళ్ళను దెబ్బ కొట్టాలని అనుకున్నారు. ఇవాళ వీళ్ళందరూ కలిసి రష్యాను ద రిచెస్ట్ కంట్రీగా మారుస్తున్నారు. అంటే ఎవరి వైపు ధర్మము ఉంది? రష్యా వైపే ఉంది. ఫైనల్గా వాళ్ళే గెలిచారు. అవునా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక యుద్ధము చేయడానికి నిర్ణయించుకున్నారండి. ఈరాన్ యొక్క ఆయిల్స్ని అంతా కొల్లగొట్టాలి. ఇది వీళ్ళ ప్లాన్. దీని ప్రకారము ఎస్కలేషన్ ట్రాప్ అని అంటారు. ఇదంతా మన నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన యుద్ధ నిపుణులు ఇచ్చే రిపోర్ట్ అండి. ఎస్కలేషన్ ట్రాప్ అని అంటారు. దీని ప్రకారము ఫస్ట్ అవర్ మేము గెలిచేసేమని ప్రపంచానికి చెప్పాలి. ఇందులోనే మీకు అయోటుల్లా ఖామాని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోయారు. సో ఫస్ట్ అవర్ మేము గెలిచేసాం. అబ్బా, అమెరికా ఇజ్రాయెల్ గెలిచేశారు. ఇది ఎస్కలేషన్ ట్రాప్. సో ఇప్పుడు ఈరాన్ కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఏం చెయ్యాలి? సడన్గా ఇలా మా మీద ఇలా బాంబుల వర్షాలు కురిపిస్తున్నారు కదా, ఇప్పుడు మనము ఏం చేయాలి? వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కానీ ఇక్కడ అమెరికా ఏమంటుంది? వారిని మేము ఆల్రెడీ గెలిచేసాము, వాళ్ళ సుప్రీం లీడరే పోయాడు చెప్పేస్తారు. ఇక రెండవ విషయం, ద స్మార్ట్ బాంబ్ ట్రాప్ అని అంటారు. ద స్మార్ట్ బాంబ్ అన్నప్పుడు ఏదో బాంబులు వేయడం కాదండి, ఆల్రెడీ వేసేశారు కదా. టోటల్ కంట్రోల్ మా దగ్గరే ఉంది. ఈరాన్ ఇప్పుడు ఏమీ చెయ్యలేదు. వాళ్ళ వద్ద ఉండే రాకెట్ లాంచర్స్, ఈ మిసైల్ సిలాస్, అలాగే వాళ్ళ ఏడిఎస్ టోటల్గా మేము డ్యామేజ్ చేసేసాము. వాళ్ళు ఇప్పుడు మా చేతిలోనే ఉన్నారు, మేమే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాము అన్నట్టుగా పెద్ద లెవెల్లో ప్రచారం చేస్తారు. మీరు ఫిబ్రవరి 28, మార్చి 1 చూశారనుకోండి, ఇవే వార్తలు ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా గెలిచేసాము, వాళ్ళని మేమే కంట్రోల్, అంటే ఏంటి, ఈరాన్ అనబడే దేశాన్ని మేమే కంట్రోల్ చేయబోతున్నాము. మీరు గమనించాల్సింది, ఇందులో వీళ్ళు న్యాయబద్ధంగా మాట్లాడుతున్నారా, వీళ్ళ యాక్షన్ ధర్మబద్ధంగా ఉందా? రెండవది అయిపోయింది. మూడవది చూశారనుకోండి, హారిజాంటల్ ఎస్కలేషన్ అంటారండి. ఇదంతా టెక్నికల్ లాంగ్వేజ్ అండి, యుద్ధ నిపుణులు చెప్పే భాష. అంటే చుట్టుపక్కల ఉండే దేశాలంతా కూడా ఈ యుద్ధంలో పాలు పంచుకోవాలి. ఈరాన్ చాలా చాలా డేంజరస్ కంట్రీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదకరమైన వాళ్ళు అనే ప్రచారం. అరబ్ దేశాలంతా కూడా అలాగే. ఎందుకు? వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. సో మూడవ విషయంలో హారిజాంటల్ ఎస్కలేషన్. ఇక నాలుగవది ప్యారలల్ అటాక్ అంటారు. వరుస పెట్టి ఈరాన్ యొక్క ఆయిల్ డిపోస్, వాటర్ ప్లాంట్స్, స్కూళ్ళు, కాలేజీలు, అలాగే ఎక్కడెక్కడ వాళ్ళ మెయిన్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి మీద దాడులు చేయడం. సో టోటల్గా ఈరాన్ కొలాప్స్ అయిపోయింది. సో అమెరికా యొక్క అంతిమ విజయం అనేది త్వరలోనే రాబోతుంది. అంటే వీఆర్ ద ఫైనల్ విన్నర్స్ అని చెప్పి ప్రకటించుకోవడం. లాస్ట్ది మీరు చూసారనుకోండి, ఎయిర్ పవర్లో మేమే సుపీరియర్గా ఉన్నాము, సో మమ్మల్ని ఎవరూ ఓడించలేరు, ఈ ప్రచారం చేస్తారు. ఈ 5 కూడా మీకు మనము గమనించి, అంటే ఇప్పుడు ఎయిర్ సుపీరియారిటీ నిజంగానే అమెరికాకు ఉందా? లేదు. మరి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈరాన్ని కంట్రోల్ చేశారా? రీజిమ్ చేంజ్ అనేది జరగలేదు. మరి ఈరాన్ టోటల్గా సరెండర్ అయిపోయిందా? కాదు కదా, వాయించి పడేస్తున్నారు. సో ఇప్పుడు అమెరికా చెప్తున్న నేరేటివ్ ప్రకారము వాళ్ళు ఈరాన్ని గెలవలేదు, కానీ గెలిచేసేమని అబద్ధం చెప్తున్నారు. కానీ ఈరాన్ ఏం ఆలోచిస్తుంది? టోటల్గా అమెరికా ఇజ్రాయెల్ను విడిచిపెట్టకూడదు, వాళ్ళని ఎలా కొట్టాలో అలా కొట్టాలి, రష్యా సపోర్ట్తో ఈ పని చెయ్యాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ధర్మయుద్ధము ఎవరు చేస్తున్నారు? ఎవరి వైపు న్యాయం ఉంది? ఎవరు ఫైనల్గా గెలుస్తారు? ఈ 5 స్ట్రక్చర్స్ని మీరు చూసారనుకోండి, మన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇందులో ఫైనల్గా ఎవరు గెలుస్తారు, దాని ఇంపాక్ట్ భారత్పై ఎలా ఉంటుంది? అదే గ్యాస్, ఈ ఆయిల్స్. మరి ఇప్పుడు మనం అర్జెంటుగా ఈరాన్తో ఒప్పందాలు వేసుకోవాలని మీకు అనిపిస్తుందా? ఇదే కరెక్ట్ అయిన మెథడ్ అని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.